ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, మార్చి 9 ప్రభుదినం. నేటి మన ధ్యానలేఖనం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. వ్యాఖ్యానాంశం ఆయన న్యాయపీఠము 3వ భాగం. వ్యాఖ్యానాంశం ఆయన న్యాయపీఠము 3వ భాగం. వ్యాఖ్యానం. ఇంతవరకు మనం న్యాయ తీర్పు జరుగు సమయాన్ని గూర్చి, స్థలాన్ని గూర్చి, న్యాయాధిపతిని గూర్చి, న్యాయ తీర్పు పొందువారెవరో వారిని గూర్చి కొంత మటుకు చూచున్నాం. లేఖనాల్లో మరొక చోట వ్రాయబడి ఉన్న దాన్ని బట్టి మనం ఇవి జరగక ముందే ఆ దృశ్యాన్ని చూడగోరుచున్నామా? అలాగైతే మనం మరొక వాక్య భాగం చూడవలసి ఉంది. వేయబడని తప్ప మరొక పునాది ఎవడనూ వేయనేరడు. ఈ పునాది క్రీస్తే. అయితే ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడుతుంది. ఆ దినము దాన్ని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతం ఒప్పుకొనును. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టం కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడను, కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్లు రక్షింపబడును. చూడండి, 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 11 నుండి 15 వచనాలు. అపొస్తలుడైన పౌలు ఈ మాటలు వ్రాయటానికి ముందుగా క్రైస్తవులు దేవుని వ్యవసాయమని, దేవుని కట్టడమని, అనగా దేవుని ఇల్లు కట్టడమని, ఆ కట్టడం యొక్క పునాది బండ మన ప్రభువైన యేసుక్రీస్తు అని చెప్పుచూ, వేయబడని తప్ప మరొక పునాది ఎవడనూ వేయలేడు అని చెప్పుచూ ఆ పునాది యేసుక్రీస్తే అన్నాడు. అయితే ఆ పునాది మీద బంగారమో, వెండియో, వెలగల రాళ్ళో, లేక కర్రయో, గడ్డియో, కొయ్యకాలో వేయవచ్చును. ఆ దినము వస్తున్నది, అప్పుడు ప్రతివాని పని బయలుపరచను. ఆ దినము పైన చెప్పబడిన దినం. అపొస్తలుడైన పౌలును ప్రభువు ప్రత్యక్షతను అపేక్షించు వారందరూ నీతి కిరీటం స్వీకరించు దినం. ఆ దినం మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై వచ్చు దినం. ఆయన అంధకారంలోని సంగతులను వెలుగులోనికి తెచ్చు దినం. ఆయన భక్తుల్లో ప్రతి వానికి మెప్పు కలుగు దినం. మనమందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షమయ్యే దినం. మనం జరిగించిన వాటి ప్రతిఫలం పొందు దినం. ఆయన వారి క్రియలు అగ్ని వలన బయలుపరచబడు దినం. 4వ భాగం వచ్చే ప్రభుదినాన విందాం. సహోదరుడు ఎం. డేవిడ్సన్. శుభములతో వందనాలు.